వెల్కమ్ టు డిఎన్ఎస్ ఛానల్. ఇగో కేంద్ర ప్రభుత్వము 242 బెట్టింగ్ వెబ్సైట్స్ పై నిషేధం. ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ అమల్లో భాగంగా నిర్ణయము. బెట్టింగ్ గ్యాంబ్లింగ్ వెబ్సైట్లతో యువతకు హాని. కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఇప్పటి వరకు 7,800 వెబ్సైట్ తొలగింపు. రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వము 242 ఏదో బెట్టింగ్ యాప్స్ ఉన్నాయో వాటిని నిషేధించింది. ఇటువంటి ఇప్పుడు కాదు, భారతదేశంలో ఈ బెట్టింగ్ యాప్స్ కానీ ఇగో ఆన్లైన్ గ్యాంబ్లింగ్ కానీ ఇటువంటి మొత్తమే బ్యాన్ చేయాలి. ఇటువంటి వాటిని ప్రోత్సహించేటువంటి ఏవైతే సినిమా హీరోలు కానీ సినిమా హీరోయిన్లు కానీ రాజకీయ నాయకులు కానీ మన ఏదో ఉంటారో మన ప్రముఖుల మీద ఖచ్చితంగా కేసు పెట్టాలి. వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళని జైలు వేయాలి. వాళ్ళని జైలు వేస్తేనే కదా. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఎందుకు ప్రమోట్ చేస్తారు? వాడు ఇచ్చే మీకు 5 కోట్ల 10 కోట్ల చూసుకొని మీరు డబ్బు కక్కుర్తిపడి మీరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే సచిన్ టెండూల్కర్ చేసిండు, సేవాగ్ చేసిండు, మన మహేష్ బాబు చేసిండు, చిరంజీవి చేసిండు, పెద్ద పెద్ద స్టార్ హీరోలు చేస్తారు. వీళ్ళు ఏదో ఆడితే బాగుంటుంది, మన డబ్బులు వస్తాయి అని చెప్పి వాళ్ళు ఆశపడి బెట్టింగ్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని అందులో ఫోన్ నంబరు అకౌంట్ నంబరు అన్ని యాక్సెస్ చేస్తే ఏమైతే లాస్ట్కు గోవింద ఉన్న చూసిపోతుంది, లాస్ట్కి ఏముండదు ఇక. కాబట్టి ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసేటువంటి వాళ్ళు ఎవరైనా సరే, ఇంత పెద్ద పదవిలో ఉన్నా సరే ఖచ్చితంగా అరెస్ట్ చేసి వాళ్ళను పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే ఇటువంటి వాటికి యువత కూడా ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. బెట్టింగ్ యాప్స్ అనేది వీటి జోలికి పోవద్దు, వీటి ప్రమోట్ చేసేటువంటి రాజకీయ నాయకులను, సినిమా హీరోలను, హీరోయిన్లను, క్రీడాకారులు అందరూ జైలు వేసింది గవర్నమెంట్. కాబట్టి ఇది మనకు ప్రమాదకరం అని చెప్పి యువత దీనికి దూరంగా ఉంటుంది.